విజయనగరంలో జరిగే ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి యు నాగరాజు, అధ్యక్షుడు ఎన్ శ్రీను విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. నవంబర్ 27 నుంచి 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. రద్దు చేసేంత వరకు పోరాడతాం. జీవో నెంబర్ పోరాడతాం. కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా విజయనగరం ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే విధంగా పోరాడతాం. ప్రైవేట్ విద్య 29-30 తారీఖుల్లో విజయనగరంలో 49వ రాష్ట్ర మహాసభలు ఏఐఎస్ఎఫ్ ఘనంగా నిర్వహించుకోబోతా ఉన్నాం. 27వ తారీఖున భారీ బహిరంగ సభ 10,000 మందితో ప్రదర్శన, తర్వాత 3 రోజుల పాటు డెలిగేట్స్ మీటింగ్ నిర్వహిస్తా ఉన్నాం. దీంట్లో విద్యా వ్యతిరేక విధానాలు ప్రధానంగా ఎన్ఈపీలో దేశంలో మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్ఈపీని తీసుకురావడం జరిగింది. ఆ ఎన్ఈపీని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దాంట్లో 3, 4, 5 తరగతులు విలీనం చేయడం ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరం అవుతా ఉన్నారు. అదేవిధంగా డిగ్రీలో మేజర్ మైనర్ సబ్జెక్టులు తీసుకొని వచ్చి విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థులకు విద్యను దూరం చేసే పద్ధతిలో నడిపిస్తా ఉన్నారు. పైగా పాఠ్యాంశాలలో, పాఠ్య పుస్తకాలలో డార్విన్ సిద్ధాంతం లాంటి సైన్స్ పరంగా ఉన్నటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా తొలగించి మూఢనమ్మకాలను విద్యార్థుల మెదల్లోకి రుద్దడం కోసం ఇవాళ మూఢనమ్మకాలు, చేతబడులు, మతోన్మాదానికి సంబంధించింది. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్స్ సంబంధించినటువంటి అంశాలు, దాంట్లో పూర్తిగా విద్యార్థులకు మౌలిక సదుపాయాలు, మంచినీటి వాటర్ ప్లాంట్ మొదలుకొని ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్, కుక్, అటెండర్ పోస్టులు కూడా భర్తీ చేయాలి. ప్రొఫెసర్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలి అని చెప్పేసి